ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈ రోజు అయితే మీకు కొత్త నోటిఫికేషన్ అయితే తీసుకురావడం జరిగింది. నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది మీ చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇది మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మ్యాక్సిమం ఫ్రెండ్స్కి ఒక 10 మెంబర్స్కి అయితే షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. వారు కూడా ఎంప్లాయ్స్ అవ్వే అవకాశం అయితే ఉంటుంది. మనకి నోటిఫికేషన్ వచ్చేది CSIR, సెంట్రల్ ఫర్ సర్క్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీలో మనకి నోటిఫికేషన్ జరిగింది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్లో ఉప్పల్ రోడ్డు హైదరాబాద్లో మన స్టేట్లోనే. ఇది ఈ వెబ్సైట్లో వెళ్ళి అప్లై చేయాలంటే www.ccmb.res.in అప్లై చేయాలి. అడ్వర్టైజ్ నెంబరు 1/2023 మనకి స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ సబ్మిట్ చేయడం స్టార్ట్ అవుతుంది December 20 మనకి. అలాట్ డేటు January 20 దాకా వచ్చే సంవత్సరం. హార్డ్ కాపీ పంపించవలసి వస్తుంది 29/1/2024 హార్డ్ కాపీ అయితే పంపించవలసి వస్తుంది. మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్ క్లర్క్ పోస్టులు ఇది మనకి 5 పోస్టులు ఉన్నాయి. లెవెల్ 4 మనకి జీతం జరుగుతుందంటే 49,371. దీని తర్వాత ఇంకా కొన్ని అలవన్స్ ఉంటాయి, అవి కూడా జరుగుతుంది. ఏజ్ మనకి 27 years ఏజ్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఏజ్ ఇవ్వడం జరిగింది. SC STలకి అయితే మనకి 5 years ఉంటుంది. వాళ్ళకైతే 32 years దాకా అప్లై చేసుకోవచ్చు. OBCలకి అయితే 30 years దాకా అప్లై చేసుకోవచ్చు. PWD అంటే మనకి డిజిబుల్ క్యాండిడేట్కి అయితే మనకి 10 years ఇవ్వడం అయితే జరిగింది. 37 years. OBCలో అయితే దాంట్లో మళ్ళీ 3 years పెరుగుతుంది. SC STలకి అయితే 5 years పెరుగుతుంది. ఆ విధంగా మనకి నోటిఫికేషన్ ఒకసారి చూసి మీరు అప్లై చేయండి. ఎలా ఉంటుందంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. తర్వాత స్టెనోగ్రఫీ వర్క్ కోసం స్టెనోగ్రఫీ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అయితే చేయవలసి ఉంటుంది. షార్ట్ హ్యాండ్ వచ్చి ఉండాలి మీకు. దీనికి ఇలాంటి జాబులు చాలా తక్కువ ఉన్నాయి అనుకోకుండా పోస్టులు. కానీ మీరందరూ అప్లై చేస్తే మ్యాక్సిమం అందరూ మీకు ఎక్కువ మంది అప్లై చేయరు. 5 పోస్టులు ఉన్నాయి కదా, 5 పోస్టులు ఉన్నాయి కదా, అందుకని అప్లై చేయరు. ఏజ్ రిలాక్సేషన్ మీకు చెప్పాను. ఇక్కడ 10 years, 15 years, 13 years అనేసి ఎవరికి డిజిబుల్ క్యాండిడేట్కి ఎక్సర్సైజ్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. వీడియో పర్సన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. డైవర్స్ ఉన్న వీడియో పర్సన్స్ కూడా వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే మనకి OMR బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ మీడియం హిందీలో ఉంటుంది క్వశ్చన్ పేపర్. తర్వాత స్టాండర్డ్ ఎలా ఉంటుందంటే ఇంటర్మీడియట్ లెవెల్ స్టాండర్డ్లో మనకి ఎగ్జామ్ పేపర్ అయితే అవుతుంది. టోటల్ మనకి 200 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి 2 hours అయితే మనకి టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ 1 పేపర్. దాని ఏ విధంగా పేపర్ ఏ విధంగా ఉంటుందంటే జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంప్రహెన్షన్. ఇది 50 questions 100 questions ఇవ్వడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్కి మనకి నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. మీరు ఏదైనా క్వశ్చన్ రాంగ్ పెడితే దానికి నెగిటివ్ మార్క్స్ అయితే 0.25 మనకి నెగిటివ్ మార్క్స్ అంటే 1/4 మనకి నెగిటివ్ మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు జాగ్రత్తగా అప్లై చేయండి. దాని తర్వాత మీరు ఆ టెస్ట్ పాస్ అయిన తర్వాత మనకి 10 minutes ఇంగ్లీష్లో మీకు డిస్క్రిప్షన్ చెప్తారు. 80 words per minute. అది టైం డ్యూరేషన్ మనకి 50 minutes ఇంగ్లీష్కి, హిందీలో అయితే 65 minutes. తర్వాత మనకి దాన్ని టైం డ్యూరేషన్ ఇవ్వడం జరుగుతుంది. మన క్యాండిడేట్కి 70 or 90 డిజిబిలిటీ పర్సన్ కోసం. నెక్స్ట్ మెరిట్ లిస్ట్ విధంగా తీయడం జరుగుతుంది. మీరు తర్వాత ఎలా అప్లై చేసుకోవాలంటే దాన్ని సైట్ ముందు అప్లై చెప్పడం జరిగింది. www.ccmb.res.in వెళ్ళి మనకి లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం మనకి January. హార్డ్ కాపీ పంపవలసి వస్తుంది మీకు. దీనికి ఫీజు ఎంత ఉందంటే మనకి 100 rupees ఫీజు. ఓన్లీ అండర్గ్రాడ్యుయేట్ కోసం 100 rupees. SC ST డిజిబుల్ పర్సన్ ఉమెన్స్కి CSIRలో అప్లై చేసిన వాళ్ళకి ఫీజు ఎగ్జామ్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి హార్డ్ కాపీ ఆన్లైన్ అప్లై చేసుకున్న తర్వాత
హార్డ్ కాపీ మనకి ఎలా రాయాలంటే పోస్ట్ ఎన్వలప్ మీద ఇలా ఎన్వలప్ మీద రాయాలి. పైన ద పోస్ట్ ఆఫ్ అనేసి రాసి పోస్ట్ కోడ్ ఇక్కడ రాయాలి, అడ్వర్టైజ్మెంట్ రాయాలి వరుసగా. మనకి హార్డ్ కాపీ రాసిన తర్వాత దాని మీద 2 అడ్రస్ ఇచ్చారు. సెక్షన్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ CSIR ముప్పల్ రోడ్ హైదరాబాద్ తెలంగాణ ఇవ్వడం అయితే జరిగింది. పిన్ నెంబర్ రాసి ఇక్కడ 2 అడ్రస్ రాయాలి. ఇక్కడైతే ఫ్రమ్ అడ్రస్ రాయాలి. దీంతో మనం ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత మీరు ఏమేమి కాపీలు పెట్టాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కాపీస్ ప్రింట్అవుట్ తీసుకుని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రింట్అవుట్, తర్వాత మనకి స్టెనోగ్రఫీ చేసే దానికి మీ దగ్గర ఏమేమి సర్టిఫికెట్లు ఉంటే ఆ సర్టిఫికెట్లు చేయాలి. తర్వాత సెల్ఫ్ అటెస్టెడ్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉండాలి. ఎవరు విజిబుల్ పర్సన్ అయితే అందరికి ఉండాలి. అన్నిటి మీద సెల్ఫ్ అటెస్టేట్ అయితే చేయవలసి వస్తుంది. ప్రతి సర్టిఫికేట్ మీద సెల్ఫ్ అటెస్టేట్ చేసి మీరు దాన్ని పోస్ట్ చేయవలసి వస్తుంది. మీరు లాస్ట్ డేట్ ఎప్పుడంటే మీకు హార్డ్ కాపీ దొరకడానికి మనకు పంపించడానికి మనకి 29/1, లాస్ట్ డేట్ సబ్మిట్ చేయడానికి 20. ఒక విధంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇది 5 ఉన్నాయని మీరు ఎవరు పెట్టడం ఉండకండి. పెట్టడం వల్ల మీకే లాభం ఉంటుంది. తక్కువ మంది అప్లై చేస్తారు, కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. ఓకే, మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.